స్టార్ట్ చేయడానికి మరి దేవుడు మరి మా జీవితాల్లో మరి ఒక సాక్ష్యాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. మరి 2002వ సంవత్సరంలో మరి రాఘవరాజు గారిని మరి మా అమ్మ నాకు కూడా మరి వివాహం జరగడానికి దేవుడు ఉచితమైన కృప చూపించారండి. మరి 23 సంవత్సరాలు మరి వివాహ జీవితం మరి మేము ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపించారు. మరి నేనైతే ఒక అన్యుల కుటుంబంలో మరి జన్మించాను. మరి నా తల్లిగారు రక్షణ పొంది మరి నన్ను దేవుని భక్తిలో పెంచడం జరిగిందండి. మరి నా వివాహ వయసు వచ్చేసరికి అయితే మరి మా తండ్రి గారు ఇంకా రక్షణ పొందలేదు. మరి రక్షణ పొందలేనప్పుడు మరి నా తల్లిగారు నేను క్రైస్తవురాలని, నా కుమార్తెను క్రైస్తవ కుటుంబంలో ఇవ్వాలి, అన్యుల కుటుంబంలో ఇవ్వకూడదు. ఎందుకంటే 2 భక్తులు అంటే క్రైస్తవులు అన్యులు కలిపి సహవాసము చేయలేరని మరి నా తల్లి గ్రహించి మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉండేవారండి. మరి నా తల్లి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుండగా మరి ఎవరైనా అయితే మరి క్రైస్తవులు అన్యులుగా ఉన్న కుటుంబంలో ఎవరైనా క్రైస్తవులు ఉంటే చాలు వారికి వివాహం చేయాలని అనుకుంటారు. మరి నాకైతే మరి వివాహం చేయాలని తలంచినప్పుడు మరి మా మావయ్య గారు మరి ఒక దైవజనులు మరి 50 సంవత్సరాలు మరి దేవుడు పరిచర్యలో మరి కొనసాగారు. మరి మా మావయ్య గారు మరి ఆయన వచ్చి మీరు మీ అమ్మాయికి మరి మా కుమారుని మరి ఇస్తారని అడిగినప్పుడు మరి నా తండ్రి గారు ఒప్పుకోవడానికి దేవుడు కృప చూపించారండి. మరి ఒక అన్యుల కుటుంబంలో నన్ను ఒక దైవజనుల కుటుంబంలో దేవుడు మరి నడిపించిన విధానం బట్టి మరి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి వివాహం జరిగిన తర్వాత మరి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రథమ సంతానంగా మరి మా పెద్ద కుమార్తెను అనుగ్రహించారు. మరి 2వ సంతానంగా మరి జెసికాను దేవుడు అనుగ్రహించారండి. మరి మా చిన్న బిడ్డ మరి గర్భంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మేము అందరము ప్రార్థించేవారము. ప్రభా మొదట కుమార్తెనిచ్చావు కదా ప్రభా, 2వదిగా కుమారుని ఇమ్మని దేవుని సన్నిధిలో మరి మా అత్తయ్య గారు, మావయ్య గారు, మరి మా అమ్మగారు అందరూ కూడా ప్రార్థన చేసేవారు దేవుని సన్నిధిలో. నేను కూడా మరి మొరపెట్టేదని. మరి అప్పుడు నాకైతే 20 సంవత్సరాల వయసు అండి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి 2వ సంతానం కూడా కుమార్తెను అనుగ్రహించారు. మరి నా కుమార్తె పుట్టినప్పుడు పెద్ద కుమార్తె పుట్టినప్పుడు ఎంతో సంతోషం. కానీ మరి చిన్న కుమార్తె పుట్టినప్పుడు ఇద్దరు ఆడబిడ్డలే అని ఏడని వారంటూ ఎవరూ లేరు. మరి నా భర్త ఒక్కరే, మరి మా తల్లిగారు ఒక్కరే మరి దేవుడు ఇచ్చాడు, దేవుని చిత్తం అన్నారు. మరి మేమందరం కూడా దేవుని సన్నిధిలో ఇద్దరు ఆడబిడ్డల్ని ఇచ్చేవేంటి ప్రభా, నేనైతే దేవుని సన్నిధిలో ప్రభా నువ్వు కుమారుని ఇస్తే నీ సేవ పరిచర్యకు వాడుకుంటాను ప్రభా, నీ సేవలో మరి పెంచుతానని మరి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. మరి నువ్వైతే కుమార్తెని ఇచ్చావని దేవుని మీద మరి నేను కోపమించడం జరిగిందండి. మరి ఇంచుమించు నాకు చిన్న కుమార్తెని సరిగా చూసుకునేదాన్ని కూడా కాదు. మరి 2-3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మరి నాకు ఎందుకు కుమార్తెని ఇచ్చావు, నాకు కుమారుని అడిగాను కదా ప్రభా, నీ సేవ చేయాలని నాకు ఎంతో ఆశగా ఉన్నదని మరి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత దేవుడు మరి వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి ఉన్నారండి. ఒక దైవజనులు వచ్చి వర్తమానం మరి మా కైకోలు మందిరంలో అందించారు. ఆయన మరి ఉప్పాడు రాజుబాబు గారు, ఆయనకి 2 కుమార్తెలే. మరి వారి కుమార్తెల విషయంలో దేవుని సన్నిధిలో ఆమె కూడా అలాగే దేవుని ప్రార్థించేదట. అప్పుడు దేవుడు ఆమె జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని ఆమె చెప్పింది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నేను కూడా ప్రభు నన్ను క్షమించు, నీ చిత్తాన్ని కాదని నేను ప్రార్థన చేస్తున్నాను, నా తప్పు క్షమించని అడిగినప్పుడు దేవుడు మరి ఒకసారి దర్శనంతో మాట్లాడారు. మరి అందరూ కూడా మరి ఎవరికి ఇష్టమైన వారిని మరి నేను ఇస్తూ ఉంటాను, కానీ నీకైతే నాకు ఇష్టమైన బిడ్డని, నాకు కావాల్సిన బిడ్డ నీకు అనుగ్రహించాను. మరి నా ఇష్టము నీకు ముఖ్యమా, నీ ఇష్టం నీకు ముఖ్యమా అన్నప్పుడు దేవుని సన్నిధి ఒకటి ప్రభా నీ ఇష్టమైన బిడ్డని, నీ చిత్తానుసరమైన బిడ్డ నాకు అనుగ్రహించావు, ఇక్కడి నుంచి అన్నాడు అలా ప్రార్థన చేయనని మరి దేవుని సన్నిధిలోనే మరి నేను క్షమాపణ అడిగి దేవుని కృపలో మేము ఎదుగుతూ ఉండగా మరి మా చిన్న కుమార్తె తనకు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో పాటలు పాడేదని. చిన్నప్పటి నుంచి కూడా నా బిడ్డలు ఇద్దరు మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో వాడబడేవారము. మరి 8 సంవత్సరాల వయసులో తను పాట పాడినప్పుడు దేవుడు మరి తనకి మంచి తలాంతులు ఇచ్చారని మేము గ్రహించాము. మరి అప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మరి పరిచర్యలో మరి పాటలు పాడుతూ ఉండేదండి. మరి నా కుమార్తె మేము అలాగే దేవుని పరిచర్యలో మరి కాంతి టీవీ పరిచర్య మరి అలాగే మేము ముందుకు కొనసాగుతుండగా మరి నా కుమార్తెలు 2 ఎదుగుతున్నారు. మరి నా కుమార్తె మరి 10th క్లాస్ వరకు కూడా తను మరి LKG నుంచి 10th క్లాసు ఇంటర్మీడియట్ వరకు కూడా చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. మరి చాలా బాగా చదువుతుంది. 10th క్లాస్లో మరి తన ఫోటో మరి స్కూల్
మరి బోర్డు మీద వేశారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా మరి తను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మరి అప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను, నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ప్రభా, తన ఫోటో అక్కడ కాలేజీ బోర్డు మీద రావాలని ప్రార్థన చేసేదానండి. అలాగే కూడా మరి ఇంటర్మీడియట్ కూడా తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మరి డిగ్రీ చదువుతామా అన్నప్పుడు నేను డిగ్రీ చదువును, మెడిసిన్ చేయాలన్నప్పుడు మరి మెడిసిన్లో మరి తనకి డెంటల్లో సీట్ వచ్చిందండి. మరి డెంటల్ తను చదువుచుంది. ఇప్పుడు 3వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 4th ఇయర్ ఫైనల్ ఇయర్లోకి రావడానికి దేవుడు కృప చూపించారు. మరి తన దేవుడు మరి కాంతి మహోత్సవాల ద్వారా అద్భుతంగా దేవుని పరిచర్యలో, మంచి గాన పరిచర్యలో, మరి ఆరాధనలో కూడా మరి ముందుకు వెళుతూ ఉంటుండగా మరి దేవుని సన్నిధిలో నేను సమర్పించుకున్నాను. ప్రభ కుమార్తె అయినా కుమారుడైనా కూడా ప్రభ నీ సేవ చేయాలని మరి ఆ 8 సంవత్సరాల వయసు నుంచి కూడా నా కుమార్తెకు ఒకటే చెప్తూ పెంచేదానండి, ఎప్పటికైనా నువ్వు దేవుని సేవ చేయాలమ్మా, దేవుని పరిచర్యలో వాడబడాలనమ్మా అన్నప్పుడు నా కుమార్తె అది వింటూనే మరి అది తన హృదయంలో పెట్టుకుంటూనే మరి ముందుకు మరి కొనసాగుతూ మరి భక్తులు ఎదుగుతూ వచ్చింది. మరి వచ్చినప్పుడు తను దేవుని పరిచర్యలో దేవుని పాటలు పరిచర్యలో వాడబడుచుండగా మరి నేను అనుకున్నాను, మరి నా కుమార్తె ఇలాగ దేవుని భక్తిలో, ప్రార్థనలో, పాటల్లో ఎదుగుతుంది. తన వివాహ వయసు వచ్చినప్పుడు మరి ఒక మంచి దైవ సేవకుని కుటుంబంలోకి ఇద్దాము, అక్కడ తను మరి దైవ సేవకుల కుటుంబంలో దైవజనురాలుగా మరి దేవుని సేవలో ఎదుగుతుంది అని మరి నేనైతే తలంచేదాన్ని. నా కుమార్తెకు కూడా మంచి దైవజనులు మరి మంచి సంబంధం రావాలని నేను ప్రార్థన చేసేదానండి. మరి నా కుమార్తె నమ్మ నువ్వు దేవుని సేవ చేయాలన్నప్పుడు మరి ఒకనొక మరి తను సెకండ్ ఇయర్ చదువుతుందండి డెంటల్. అప్పుడు తను నేను అడిగాను, అమ్మ నువ్వు దేవుని పరిచర్య చేయాలని. తన ఒకటే సమాధానం చెప్పింది, అమ్మ దేవుని పరిచర్య అంటే నేను మంచిగా చదువుకుని మరి నేను కంప్లీట్ చేసుకుని జర్మనీలో మరి నేను పీజీ చేస్తాను. పీజీ అక్కడ మరి డెంటల్ చదివిన వారికి మంచి జీతం ఉంటుంది. ఒక పేషెంట్ వస్తే చాలు, ఒక చిన్న పన్నుకి మరి రూట్ కెనాల్ చేస్తే చాలు, ఒక్క పనికి ₹1,00,000 మరి అక్కడ జీతం వస్తుంది అని చెప్పి నేను బాగా చదువుకుంటాను, జర్మనీ తను లాంగ్వేజ్ నేర్చుకుంటాను అన్నదండి. మరి తను జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మొత్తం అక్కడ పీజీ చేయడానికి అంతా కూడా ఫ్రీగానే వారు ప్రొవైడ్ చేస్తారు. నేను దానికి సంబంధించి ఎగ్జామ్ రాస్తాను. ఈ 2 సంవత్సరాలు కూడా దానికోసమే నేను ప్రిపేర్ అవుతాను. ఫైనల్ ఇయర్ అని నా కుమార్తె చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో మరి అదేటమ్మా నువ్వు దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను కదంటే, అమ్మ నేను దేవుని పరిచర్య, నేను అక్కడ మంచి ఉద్యోగం చేసి ధనం సంపాదించి ఆ ధనాన్ని మీకు పంపించినప్పుడు మీరు అనేకమైన సభలు పెట్టి దేవుని పరిచర్య మీరు చేద్దరు, కానీ ఎలా చేసినా కూడా దేవుని పరిచర్య నేను కూడా సహకరించినట్టే కదా అన్నప్పుడు మరి నేనైతే తను సెకండ్ ఇయర్ చదువు దేవుని సన్నిధిలో ప్రభా నీ సేవకు నేను సమర్పించుకున్నాను ప్రభా, మరి నీ చిత్తం ఏమైందో జరిగించు. తను మరి ఉద్యోగము చేయాలని ఆశతో తను చదువుతుంది మరి అనుకున్నప్పుడు మరి అనుకోకుండా మరి గతించిన మరి 2025వ సంవత్సరంలో మరి దేవాతి దేవుడు నా కుమార్తెతో మాట్లాడి ఉన్నారండి. తను ఒకనొక రోజు వచ్చి మరి అమ్మ దేవుని సేవకు నేను సంపూర్ణంగా సమర్పించుకోవాలని మరి నేను ఆశపడుతున్నాను. మరి నేను ఒక అభిషేకం గల దైవజనుని ద్వారా మరి అభిషేకం పొందుకుని మరి దేవుని పరిచర్య నేను ప్రారంభించాలని దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. దేవుని ద్వారాగా నేను దర్శనం పొందుకున్నానని మరి నా కుమార్తె చెప్పినప్పుడు నేను అన్నాను, అమ్మ 2 సంవత్సరాలు మొత్తం చదువంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని పరిచర్య చేద్దులే అని చెప్పి నేను ఆపివేసానండి. మరి తన వెంటనే ఒకటే అన్నది, మరి అమ్మ దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మరి ఈ 2 సంవత్సరాలు నేను చదువే కాదు దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఎదుగుతూ మరి నా చదువుని కంప్లీట్ చేసుకుంటూ మరి నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఫుల్ టైం దేవుని పరిచర్యలోకి వస్తాను. ఈ 2 సంవత్సరాలు కూడా దేవుళ్ళో మరి నేను ఎదుగుతూ దేవుళ్ళో మరి శిక్షణ పొందుతాను అని చెప్పినప్పుడు మరి దేవుడి చిత్తాన్ని కాదనకుండా మరి గతించిన మరి సంవత్సరంలో ఆగస్టు నెలలో మరి 21వ తారీఖున మరి అపోస్తులు మరి జార్జి గారు, కేవి జార్జి గారు అండి, ఆయన కేరళ, ఆ దైవజను ద్వారా నా కుమార్తెను మరి అభిషేకించడానికి దేవుడు ఎంతో గొప్ప కృపను చూపించాడు. మరి యొక్క అభిషేక కార్యక్రమం కూడా దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించాడండి. అభిషేక దైవజనులు మరి తైలం పోసి బిడ్డను అభిషేకించినప్పుడు గొప్ప మాటలు దైవజనుడు పలికించారండి. ఆయన పలికిన ప్రతి మాట కూడా మరి నా కుమార్తె జీవితంలో జరగాలని ఆశపడుతున్నాను. ఒక్కటే మరి ఆయన చెప్పి ఉన్నారు, గొప్ప అద్భుతంగా దేవుడు మరి క్యాథరిన్ కొల్మన్ లాగా దేవుడు వాడుకుంటాడని ఇంకొక అనేకమైన ప్రవచన వరాలు పలుకుతూ దేవుడి చిత్తం మీద దేవుని హతసాక్షిగా దేవుడు తన కుమార్తెను వాడుకోవాలన్నప్పుడు నా కుమార్తె దాన్ని
ఎవరైనా అయితే కొంచెం భయపడతారు, నా కుమార్తె దైవజనుడు నోటంపడ ఆ మాట వచ్చినప్పుడు నవ్వుతూ స్వీకరించి ఆమేనని చెప్పిందండి. తను అన్నది, అమ్మ దైవజనుడు అలా చెప్పారు, మరి హతసాక్షులుగా మనం అవుతామని, మరి దేవుని పరిచయం చేస్తున్నాం కదన్నప్పుడు నా కుమార్తె చెప్పిన, అమ్మ కొన్ని నెలల క్రితం నాకు దర్శనం వచ్చింది, చాలా భయంకరమైన దినాల్లో మనము వెళ్ళబోతున్నాము, చాలా వ్యతిరేకమైన దినాల్లో మనం వెళ్ళబోతున్నాము, వ్యతిరేకతతో కూడిన మరి సంవత్సరాల ముందు రోజుల్లో రాబోతున్నాయి. మరి నేనైతే దేవుని కోసం హతసాక్షిగా అయినట్టు నాకు దర్శనం వచ్చిందమ్మా అని ఆ యొక్క అభిషేకమైన సాయంత్రం నాకు నా కుమార్తె చెప్పిందండి. నువ్వు అలాగే మాట్లాడతావన్నాను. ఆ తర్వాత నా కుమార్తె, అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందమ్మా, దేవుని కొరకు మనం హతసాక్షిగా మారితే పరలోకంలో ఎంత గొప్ప భాగ్యం అమ్మా, మరి అంత గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోతానేంటి, అలాంటి పరిస్థితే వస్తే దేవుని కోసం నేను నిలబడతానని నా కుమార్తె చెప్పిందండి. అంత గొప్ప మరి ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మరి చిన్న కుమార్తె దేవుని పరిచర్య మరి ఇప్పుడే మొదలుపెట్టింది. మరి నా కుమార్తె మరి దేవుని పరిచర్యలో బలముగా వాడబడేలాగా, తన దేవుడు బలముగా వాడుకునేలాగా, మరి తను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే కాదు, కొంచెం తెలుగు మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుందండి. మరి కుమార్తెను దేవుడు ఆయన వాక్శక్తిని అనుగ్రహించి పాటలు ఎంత బాగా పాడుతుంది, ఇంకా అద్భుతంగా దేవుని వాక్యాన్ని మా కుమార్తె బోధించేలాగా మరి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని అడుగుచున్నాను. నా కుమార్తె కేవలము దేవుని సువార్తను, మరి ఆయన చిత్తాన్ని, ఆయన ఏమైతే తన హృదయంలో పెట్టారో మరి దాన్ని బోధిస్తూ అనేకమైన యవ్వనస్తులకి నా కుమార్తె మాదిరిగా ఉండాలని నేను ఆశపడుతున్నానండి. ఈ రోజుల్లో మరి యవ్వనస్తులు అనేక విధాలుగా మరి త్రపుద్రావుల్లో పడిపోతూ మరి లోకానుసారంగా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి అన్యులు ఎలా ఉన్నప్పటికీ క్రైస్తవులైన వారే మరి దేవునిలో సరిగా ఎదగలేకపోతున్నారు. అలాంటి వారందరికీ కూడా నా కుమార్తె మరి దేవుని మాదిరిని చూపించటకు మరి తను పాటలు పాడే పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వారి వాక్యం ద్వారాగా అనేకమైన దేవుని సైనికులు మరి బిడ్డ తయారు చేసే విధంగా మరి తనతో పాటు కూడా అనేకమైన పరిచర్య చేసే బిడ్డలు మరి తను తయారు చేసుకునేలాగా మరి నా చిన్న కుమార్తె కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి కుమార్తెని ఇంకొను దేవుడు బలంగా వాడుకునేలాగా. అలాగే తనకు మరి రాజమండ్రిలో మరి డెంటల్ మరి ఫైనల్ ఇయర్ చదువుతుందండి. తను ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ ఇంకా 2 years తను స్టడీస్ ఉన్నాయి. స్టడీస్లో దేవుని కృప తోడుగా ఉంచేలాగా మరి రాజమండ్రి వెళ్ళి వస్తూ ఉంటుంది. ప్రయాణంలో దేవుడు కాపుదలు ఇచ్చేలాగా మరి నా కుమార్తె మరి ఏమైనా చిన్న తప్పులు ఏమైనా మరి చెప్పి ఉంటే దయతో మన్నించండి. నా కుమార్తె ఇంకనూ కూడా దేవుని పరిచర్యలు బలంగా వాడబడేలాగా, అలాగే మా కొరకు, రాకోరాజు గారి కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. మరి మా కుటుంబం ఎలా నిలబడిందంటే ముఖ్యంగా మరి మా అత్తమ్మ గారు, మా మావయ్య గారు మరి గొప్ప దైవజనులైన మా మావయ్య గారు రాయుడు దానియేల్ గారు, ఆయన గొప్ప పరిచర్య చేశారు. ఆయన ఇంచుమించు 20-30 మంది సేవకులను ఆయన చేతి ద్వారా తయారు చేసి మరి ఈ యొక్క లోకానికి అందించారు. ఆయన మరి తయారు చేసిన దైవజనులు అనేక మంది ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే మరి నా తల్లి గారు చేసిన ప్రార్థన, నా తండ్రి గారు మరి వారు చేసిన ప్రార్థన వల్లే నేను ఒక అన్యురాలుగా ఉండవలసిన క్రైస్తవురాలుగా చేసి ఇంత ఆశీర్వాదకరంగా మరి నన్ను నిలవబెట్టారు. మరి మా బావగారు, మరి మా అక్కగారు, మా ఆత్మీయ తల్లిదండ్రులు కైకోల్లో మరి పెద్దపూడి దుర్గానారు 3 గ్రామాల్లో గొప్ప పరిచర్య చేస్తున్నారు. మరి వారి కుటుంబాన్ని వారి పరిచర్యను దీవించేలాగా, అలాగే ఈరోజు మొదలుపెట్టిన ఈ పరిచర్య మరి మా జీవిత పర్యంతము దేవుడు రాకడ సమీపించే వరకు ఆగకుండా కొనసాగులాగా మరి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి మా హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి మంచి మ్యూజిక్ అందించిన బిడ్డలిద్దరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇంకనో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు మా అత్తమ్మ గారు మరి దైవజనురాలు, మరి ఆమె ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు మరి మా కైకోలు గ్రామంలో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించారండి. మరి దైవజనురాలు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మరి కార్యక్రమం అంతా ఈ ఆరాధన అంతా మనం ముగించుకుందామండి. ప్రతి ఆదివారము కూడా 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఆరాధన జరుగుతుందండి. మరి టైం కొంచెం మార్చబడింది. 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఆరాధన జరుగుతుంది. ఆసక్తి గలవారు ఎవరైనా సరే మరి ఈ యొక్క ఆరాధనకి రావచ్చు. మరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.